నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏదైతే గ్రూప్ 1 సంబంధించిన అంశం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతా ఉంది. సరే, గ్రూప్ 1 ఎగ్జామ్‌లో కొన్ని అవకతవకలు జరిగాయి. ఏదైతే కరెక్ట్ వాల్యుయేషన్ జరగలేదంటూ కూడా కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు. సో, దీనికి కొంతమంది అభ్యర్థులు కూడా ఏం లేదు, అంతా ప్రాపర్‌గానే ఉంది. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొంతమంది మన ముందుకు రావడం జరిగింది. మాట్లాడదాం, మనతో పాటు మాట్లాడడానికి గ్రూప్ 1 సంబంధించిన ఆస్పిరెంట్స్ కొంతమంది ఉన్నారు. అన్న, ఏంటి ఈ గ్రూప్ 1 సంబంధించిన అంశం రాష్ట్రంలో ఒక చర్చాంశంగా మారుతా ఉంది. దానికి అటు ప్రతిపక్షాలు గాని, అధికార పార్టీ మధ్యలో ప్రెస్ మీట్లు కూడా నడుస్తా ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా కొంతమంది బయటకు వస్తా ఉన్నారు. ఏంటి మరి నిజంగా ఈ గ్రూప్ 1 దాంట్లో అవకతవకలు జరిగాయా? మరి కరెక్ట్ ప్రాపర్‌గా అది కరెక్షన్ జరగలేదంటే ఏం చెప్తారు? అయితే గత ప్రభుత్వం ఏందంటే ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తున్నదంటే మా నుంచి ఈ నిరుద్యోగులు అధికారాన్ని గుంజుకొని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఏం హామీ ఇచ్చిందంటే వీళ్ళ ఉద్యోగాలు ఊడగొడితే మీకు నిజమే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అప్పుడు హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారంటే మా నిరుద్యోగులకు ఒకసారి నిజంగా నిరుద్యోగులు నష్టపోయినారు, నిరుద్యోగులకు పాపం వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించాలి, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ వల్లనే మనం అధికారంలోకి వచ్చినాం కాబట్టి వాళ్ళకు నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ తోటి నోటిఫికేషన్లు వేస్తూ ఉంటే ఈ కళ్ళు మండి, ఎందుకంటే నిరుద్యోగులు మా ప్రభుత్వాన్ని గద్దె దించురని చెప్పేసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళు కావాలని కొంతమందిని ఒక 10 మంది వాళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్ మెయిన్స్ ఎగ్జామ్ రాయనటువంటి వాళ్ళు తోటి కూడా వాళ్ళు చేపిస్తున్నారంటే ఇదేంటి, దీని వెనక టీఆర్ఎస్ ఉన్నదని చెప్పేసి మాకు అర్థమవుతున్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళ వల్ల ఏళ్ల తరబడి నోటిఫికేషన్లు ఆగడం వల్ల మాలాంటి సంవత్సరాల తరబడి చదివినటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ పోతే ఇంకో నోటిఫికేషన్లోనే మేము ఉద్యోగం కొట్టుకుంటామనే ఇది వస్తుంది. కానీ మళ్ళీ వీళ్ళు గత ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వేసి అందులో కోర్టు చిక్కులతోటి వేసి ఈ సంవత్సరాల తరబడి నోటిఫికేషన్లు ఆగిపోవడం వల్ల మాలాంటి వాళ్ళు ఇప్పటికీ వయసు అయిపోతున్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వెయిట్ చేయాలా? కాబట్టి నిజంగా తప్పు జరిగితే గ్రూప్ 1లో తప్పు, గతంలో లాస్ట్ టైం గ్రూప్ 1లో తప్పు జరిగింది కాబట్టి కోర్టు కొట్టేసి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించమని చెప్పేసింది అనమాట. మరి ఇప్పుడు ఏం తప్పులు జరిగినాయి? మీరు దేశంలో అత్యున్నతమైనటువంటి లాయర్ని పట్టుకొని, కపిల్ సిబాల్ లాంటి లాయర్ని పట్టుకొని సుప్రీంకోర్టు వరకు వెళితే ఏం జరిగింది? కోర్టు కేసుని డిస్మిస్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏదో ఒక చిన్నవి ఆపాలి, నోటిఫికేషన్లు ఆపాలి అని చెప్పేసి ఒక 10 మందిని గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాయనటువంటి అభ్యర్థులతోటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము కేసులు ఏపిస్తా ఉన్నది. దానివల్ల మన నిరుద్యోగులకు నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్లు క్లియర్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్లు మేము ఉద్యోగాలు కొట్టుకుంటాం కదా, ఏళ్తారు ఎన్ని సంవత్సరాలు దీంట్లో తప్పులని చెప్పేసి ఆపుతారు వీళ్ళు. కాబట్టి ఇది చాలా దురదృష్టకరము. ఈ ప్రతిపక్ష పార్టీ ఇలాంటి విధానాలను మానుకోవాలి. లేని పక్షంలో మళ్ళీ నిరుద్యోగులు ఈ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పేసి అంటా ఉన్నాం. కొంతమంది స్టూడెంట్స్ ఏమంటా ఉన్నారు, ఏదైతే జరిగిన ఎగ్జామ్ లో కొన్ని గందరగోళం జరిగింది, చాలా మందికి సేమ్ మార్కులు వచ్చినాయి, దీన్ని మళ్ళీ కరెక్షన్ చేయాలని కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కొన్ని సెంటర్లలో చాలా మందికి సేమ్ మార్కులు రావడం జరిగింది. సో మరి దీన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే ఒక 1500 మంది ఉన్నటువంటి సెంటర్ ఎగ్జాంపుల్ ఒక 15 మంది ఉన్నటువంటి సెంటర్లో ఒక 70 మందికి రావా అండి? సేమ్ మార్క్స్ అంటే ఇది ఆబ్జెక్టివ్ టైప్ కాదు, థియరీ టైప్. అది దాన్ని చూసి వాళ్ళు మార్కులు లేరు. అంటే సేమ్ మార్కులు అంటే ఆబ్జెక్టివ్ టైప్లో కాకుండా థియరీలో సేమ్ మార్కులు అనేవి ఉండవు అనమాట. ఇది ఏదైనా దగ్గరకు వస్తుంటే ఇప్పుడు 1 మార్కులో డిఎస్లో హాఫ్ మార్క్ వచ్చి మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళని ఏమంటాం మనం అనమాట. ఇప్పుడు గ్రూప్ 4 ఉన్నది, గ్రూప్ 2 ఉన్నది, ఒక 2-3 మార్కులలో మిస్ అయినటువంటి వాళ్ళు కూడా సేమ్ మార్కులే కదా, మరి వాళ్ళు కూడా ఫ్రాడ్ చేసినట్టేనా? కాబట్టి ఇవన్నీ అపోహాలని క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళు, నిజంగా అంటే తెలియనటువంటి నిరుద్యోగులకు వాళ్ళు ఒక అనుమానాన్ని క్రియేట్ చేస్తున్నాడు. నిజంగా చదివేటటువంటి వాళ్ళని కూడా చదవనీయకుండా చేస్తా ఉన్నారు. ఏం చెప్తున్నారంటే ఒక 20 సెంటర్లలో పక్కన కూర్చున్న సిరీస్ అన్నిటికీ దగ్గర 600 మందికి 0.5 డిఫరెన్స్ లో చాలా మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. ఇందులో మాకు డౌట్ కొడుతుంది, అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా చాలా మంది చెప్తున్నారు ఆస్పిరెంట్స్. సో మరి ఒక ఆస్పిరెంట్ గా మీరేం చెప్తారు? మరి నిజంగా అట్లా జరిగిందంటారా? మరి నిజంగా అట్లా జరిగితే కోర్టులు దీన్ని ఒప్పుకుంటాయా? న్యాయ వ్యవస్థ మీద అయితే నమ్మకం ఉన్నది కదా. న్యాయ వ్యవస్థ ఇప్పటికే డిస్మిస్ చేసింది కదా, మీరు వేసినటువంటి చాలా కేసులు డిస్మిస్ చేసింది కదా. ఇప్పుడు మనకు ప్రభుత్వాల మీద నమ్మకం లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి పబ్లిక్ సర్వీస్ మీద నమ్మకం లేదు, న్యాయస్థానాల మీద అయితే నమ్మకం ఉంటుంది కదా. న్యాయస్థానం అయితే ఊరుకోదు కదా. నిజంగా అలాంటి తప్పులు జరిగితే న్యాయస్థానం కొట్టివేస్తుంది కదా. మళ్ళీ ఇలాంటి ఏం జరుగుతలేవు కదా. అంటే వీళ్ళు చేసేవన్నీ అపోహాలు, అనుమానాలు, కావాలని ఆపుతున్నారు కదా. మనం స్పష్టంగా అర్థమవుతున్నది కదా. మరి ఇలాంటప్పుడు దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. అంటే ఎందుకు మరి కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చి మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళకు రాజకీయమే కావాలండి. వాళ్ళు స్టూడెంట్లు నిరుద్యోగుల పేరు చెప్పి రాజకీయమే చేస్తా ఉన్నారు. అలాంటి మేము అదే అంటున్నాం, గ్రూప్ 1 మెయిన్స్ రాయనటువంటి అభ్యర్థి
ఆయన ఎట్లా దీని మీద క్వశ్చన్ చేస్తాడు? నువ్వు గ్రూప్ 1 మెయిన్సే రాయలేదు, దీని మీద మాట్లాడే రైట్స్ నీకు ఎక్కడి నుంచి వస్తాయి? నిజంగా అన్యాయం జరిగినటువంటి అభ్యర్థులు బయటికి రావాలి కదా. మొన్న ఎగ్జాంపుల్గా రాముల నాయక్ కూతురుకి ఏదో జరిగిందన్నారు, 2 రోజులు ట్రోల్ చేసిండ్రు, ఆయన వచ్చి బయటకు వచ్చి వాస్తవాలు చెప్పేసరికి ఇప్పుడు అందరు నోరు మూసుకున్నారు. నిజంగా ఇలాంటి వాటివి ఏదో ఒకటి చెప్పి గందరగోళం చేయాలి, నోటిఫికేషన్లు ఆపాలి, ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు. మీరు కూడా వచ్చి మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా ప్రిపేర్ అవుతున్నారు మరి గ్రూప్స్ 1 సంబంధించి? నేను ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నా. నేను వచ్చేందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే వీళ్ళు ఏళ్ల తరబడి, గత ప్రభుత్వం కూడా నోటిఫికేషన్లు ఆపింది, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వేస్తా అన్నప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తా ఉన్నాడు కాబట్టి, వేస్తా అంటున్నాడు, ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ వేసిండు, 2-3 జాబ్ క్యాలెండర్ ప్రకారం 2-3 నోటిఫికేషన్లు వచ్చినాయి. మళ్ళీ ఎందుకు నోటిఫికేషన్ ఆగిందంటే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ సీక్వెన్స్ ఆర్డర్ ప్రకారం ఎందుకు ఆగిందంటే, గతంలో ఎస్సీ వర్గీకరణ ఉన్నది, ఆ కుల పెద్దలు ఏమన్నారంటే మీకు 2 రోజుల్లో నోటిఫికేషన్ ఆపడం వలన నష్టం ఏం జరగదు నిరుద్యోగులకు, కాబట్టి మీరు ఒక 2 నెలలు ఆపడం వలన మా వర్గాల నిరుద్యోగులకు కూడా న్యాయం జరుగుతుంది చెప్పేసి ఆపమంటే ప్రభుత్వం ఆపింది. ప్రభుత్వం కావాలని ఆపలేదన్నమాట. కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ వేస్తా అంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఆ కోర్టులకు వెళ్ళడం వల్ల ఇప్పుడు పాత నోటిఫికేషన్ క్లియర్ అయితేనే కదా కొత్త నోటిఫికేషన్ వేసేది. మరి ఈ నోటిఫికేషన్ ఆగడం వల్ల మాలాంటి నిరుద్యోగులు అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏదైతే తప్పు జరిగిందని కొంతమంది స్టూడెంట్స్ బయటకు వచ్చి చెప్తా ఉంటే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వచ్చి తిడుతున్నారని చెప్పేసి వాళ్ళు బాధను వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు? అయితే ఆ వీడియోస్ మేము విన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు తిట్టలేదు, ఎవరు తిట్టారు? నిరుద్యోగులను తిట్టలేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మానవత్రాయన్న గురించి కదా మీరు మాట్లాడేది. నిజంగా మానవత్రాయన్న 2014 తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మాతో పాటు 2014 ఒక నిరుద్యోగ జేఏసీ ఏర్పాటు చేసి మాలాంటి నిరుద్యోగులకు నోటిఫికేషన్ వేస్తలేదు కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి ఆయన ఇక్కడే మా అందరికి న్యాయం జరగాల, నోటిఫికేషన్ రావాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడి కూడా కేసులు వేయించుకున్నాడు. ఇప్పటికీ నాంపల్లి కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు. మా మీద కూడా కేసులు ఉన్నాయి, మేము కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. కాబట్టి మానవత్రాయన్న లాంటి వాళ్ళు నేను ఆ వీడియో మాట్లాడింది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఇలాంటి చేస్తున్నారు, నిరుద్యోగ ముసుగులో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చెప్తూ కొడతా అన్నారు. అది స్పష్టంగా వినండి. కానీ మానవత్రాయన్న నిరుద్యోగులను కొడతా అని ఎక్కడ అనలేదు. అని చూపించండి మాకు, నిరుద్యోగులు చెప్పుతో కొడతా అన్నప్పుడు చూపించండి. ఎందుకంటే రోజు మాతో కలిసి తిరుగుతాడు కదా, మా సమస్యల మీద కొడతాడు కదా, ఆయన మా గురించి ఎందుకు మాట్లాడతాడు? కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారం ఇది. దీన్ని నిరుద్యోగులు నమ్మకూడదు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నిరుద్యోగులు ఏవి చెప్పినా ఇంటరా ఉన్నారు. గతంలో నిరుద్యోగులకు ఈ సమస్య ఉందంటే పోయి ఎవరైనా విన్నారా అండి? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరి దగ్గర పోయి కలిసినా కానీ మీ సమస్య ఉందంటే సాల్వ్ చేస్తున్నారు. మరి ఇలాంటి వాటికి ఎందుకు తప్పు పట్టాలా? ఫైనల్ గా వాళ్ళు కూడా ఇంకొంతమంది ఏమంటా ఉన్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్స్ ని అన్యాయం చేసింది, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, కొన్ని విషయాలలో అన్యాయం చేస్తా ఉంది అని ప్రధానంగా చెప్తున్నారు. ఏంటి మరి విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వం పట్ల హ్యాపీగా ఉన్నారా, నిస్సాయంతో ఉన్నారా? అయితే ఇక్కడ నిరుద్యోగులు హ్యాపీగానే ఉన్నారు. కొంతమంది ఎట్లా అన్హ్యాపీగా ఎలా ఉన్నారంటే, కొంతమంది ఇలాంటి ఒక 10 మంది కలిసి గ్రూప్ 1 మెయిన్స్ రాయనటువంటి అభ్యర్థులు కూడా ఒక అనుమానం క్రియేట్ చేయడం వలన అరే నిజమేనేమో అని వాళ్ళు అపోహపడుతున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు జర్నలిస్టులలో కూడా మీకు కొన్ని తెలియని విషయాలు అయితే అరే నిజమే కదా అని మీరు అనుకుంటారు. మాలాంటి వాళ్ళు జెన్యున్ విషయాలు వచ్చి మాట్లాడేసరికి అరే అవును కదా అని ఇప్పుడు నిజము. ఇప్పుడు ఒక అబద్ధం ఒక 100 గడపలు నిజం ఒక గడప పోయేలోపు అబద్ధం అనేది 100 గడపలు చుట్టొస్తుందంట. నిజం తెలిసేంత వరకు అందరూ అనుమానాలని అరే అవును అని అంటా ఉంటారు. కాబట్టి నిరుద్యోగులు అందరూ సంతృప్తిగానే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా లైబ్రరీకి వెళ్ళి కెమెరా పెట్టి చూడండి మీరు, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి నిరుద్యోగులు పుస్తకాలు పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు నేను కూడా నా రూమ్కి వెళ్ళి చూడండి, నేను రోజు ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ రాలేదు, నోటిఫికేషన్ వచ్చేలోపు రోజు 6-7 గంటలు నేనే చదువుతున్నా. ఆ సిలబస్ రోజు 6-7 గంటలు చదువుతుంటే నా సిలబస్ అయిపోతలేదు. ప్రతిరోజు వీళ్ళు మీడియాలో మాట్లాడతారు, వీళ్ళ సిలబస్ ఎలా అయిపోతున్నది, వీళ్ళు నిరుద్యోగులు ఎలా అవుతారు అనమాట. కాబట్టి దీని గురించి నిజమైన నిరుద్యోగులు గ్రహించాలా. ఇలాంటి వాళ్ళ అపోహలో మాయలో పడకండి. ఎందుకంటే ప్రభుత్వం నోటిఫికేషన్ వేస్తా ఉంటుంది కాబట్టి, ఆల్రెడీ వేస్తా ఉంటుంది కాబట్టి మనం చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి. గత ప్రభుత్వంలో నష్టపోయినట్టు మనం మళ్ళీ నష్టపోతాం. మళ్ళీ అపోహలో పడితే తీరా ఎగ్జామ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాయిదా వేయాలని అడుగుతామని ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అనుమానాలు, అపోహలను క్రియేట్ చేసుకుని ఇలాంటి ఇలిగేషన్ చేసేటటువంటి వాళ్ళ మీద మీడియా కూడా గ్రహించాలి, వీళ్ళని ప్రభుత్వం కూడా వీళ్ళ మీద దృష్టి సారించి వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము అంటా ఉన్నాం ప్రభుత్వం. థ్యాంక్ యూ.